హలో గైస్, ఎలా ఉన్నారు? ఖతార్లో సెప్టెంబర్ 26 అల్గరఫాలో ఉన్న పిఎస్ఐ స్కూల్లో అయితే మన బతుకమ్మ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేశారు. ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా మన ఎక్స్ఎంపీ కల్వకుంట్ల కవితను అయితే ఇన్వైట్ చేశారు. కానీ నేను సెక్యూరిటీ వాళ్ళకి వీడియో తీసుకుంటాను చెప్పేసి ఎంటర్ అయితే అయిపోయాను. లాస్ట్ ఇయర్ బతుకమ్మకి నాకు ఎవరైతే కలిసినరో వాళ్ళు మరి సరిగ్గా ఇప్పుడే కనిపించారు. ఇక్కడికి బతుకమ్మని చేసుకొని వచ్చిన వాళ్ళకైతే ప్రైజెస్ కూడా పెట్టారు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే, ఖతార్లో సెప్టెంబర్ 26 అల్గరఫాలో ఉన్న పిఎస్ఐ స్కూల్లో అయితే మన బతుకమ్మ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్కి మన తెలుగు వాళ్ళు అయితే చాలానే వచ్చారు. ఈవెంట్ టైమింగ్ 5 PM ఉంది, కానీ కాకపోతే నేనైతే 1 hour లేట్ వెళ్ళాను. ఇక్కడికి చీఫ్ గెస్ట్గా మన ఎక్స్ఎంపీ కల్వకుంట్ల కవితను అయితే ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన టైంకి ఆల్రెడీ ఇక్కడైతే ఫుల్ అయిపోయింది, కానీ నేను సెక్యూరిటీ వాళ్ళకి వీడియో తీసుకుంటాను చెప్పేసి ఎంటర్ అయితే అయిపోయాను. అంటే ఇక్కడ కింద మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పేసి మిగతా వాళ్ళని అయితే ఇక్కడ పైనకి పంపిద్దామని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి అయితే సెండ్ చేశారు. ఇంకా ఈవెంట్ అయితే అనుకున్న టైం కంటే కొద్దిగా లేటెస్ట్ స్టార్ట్ అయింది. జనాలు మాత్రం మామూలుగా రాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలంగాణ జాగృతి ఖతార్ వాళ్ళు అయితే ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చాక లాస్ట్ ఇయర్ బతుకమ్మకి నాకు ఎవరైతే కలిసినరో వాళ్ళు మరి సరిగ్గా ఇప్పుడే కనిపించారు. ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ 1 year అయితే మళ్ళీ కలిసిన వాళ్ళని. పరిచయం లేకున్నా సరే గానీ వాళ్ళని చూడంగానే గుర్తుపట్టేసిన. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే మన బతుకమ్మతో ఫొటోస్ వీడియోస్ తీసుకున్న వాళ్ళైతే తీసుకున్నారు. ఇక్కడికి బతుకమ్మని చేసుకొని వచ్చిన వాళ్ళకైతే ప్రైజెస్ కూడా పెట్టారు. ప్రైజెస్ ఎలాగంటే వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి బతుకమ్మని చేసుకొని వచ్చిన వాళ్ళకైతే ప్రైజ్ అయితే ఇచ్చారు. బతుకమ్మ ప్రైజెస్ ఇచ్చే టైంకి నేను అక్కడ లేక వీడియో అయితే షూట్ చేయలేదు. యూట్యూబ్ లో సాంగ్స్ కి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ఇంకా ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కొద్దిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
జై తెలంగాణ అన్నప్పుడు చేయటం లేకుండా తెలుసు అవునా? కాబట్టి ఒకసారి నేను జై తెలంగాణ అంట, మీరందరూ జై జై తెలంగాణ పిడికిలేస్తారు. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఖతర్ తెలంగాణ జాగృతి నుండి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహాబతుకమ్మ చేస్తున్నటువంటి ఖతర్ జాగృతి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్ద ఎత్తున మరి మన వాళ్ళందరినీ పిలిచి ఈ పండుగను వైభవంగా చేసుకోవాలని వాళ్ళు సంకల్పం చేసిండ్రు. ఖతర్ జాగృతి నుంచి మొదలై 7 సంవత్సరాలైంది. 7 ఏళ్ల నుంచి అడుగుతున్నారు ఖతర్ రండి అని. నేను ఈ సంవత్సరం రావడం కుదిరింది. ఈ సంవత్సరం ఖతర్లో ఉన్న మన తెలంగాణ వాళ్ళందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. టుడే దేర్ ఇస్ many other guests among us. Vaibhav Kandaleji, Chancellor, thank you sir for being here. ICC Acting President Shantanu Deshpande ji, ICBF President Shahnawaz Babaji, నందిని అబ్బగోని గారు, శ్రీధర్ అబ్బగోని గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖతర్లో తెలంగాణ జాగృతి ప్రత్యేకత ఏంటంటే మా టీంలో లేడీస్ ఉన్నారు, అఫీస్ ఒకరు మాకు అందరి మధ్యలో మొత్తం జాగృతి ఖతర్ కమిటీ అందరూ కూడా మంచిగా తెలంగాణ ఇంకా కట్టుకొని ఈ ఇంకా తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే తెలంగాణకు ఉండేటటువంటి ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం కోసం మనం కొట్లాడినప్పుడు వెతుక్కున్నాం, మనం ఎక్కడ దొరుకుతాయి, మనం ఏం చెప్పాలి. ఆనాడు మనం పంటం బట్టి పట్టుబట్టి ఏదైతే పండుగ చేసుకున్నామో అది మంచిగా నిలబడిపోయింది. అది వాళ్ళ అందరూ చరిత్రలో చెప్పుకునేటట్టు అయిపోయింది. తెలంగాణ బతుకమ్మ అంటే ఒక ఉద్యమ ప్రతీక. ఒక సాగల ఐలమ్మ ఎట్లా తెలుసుకున్నామో అట్లనే ఒక తెలంగాణ బతుకమ్మను కూడా ఆ పోరాటానికి రూపమని చెప్పేటటువంటి పరిస్థితి. మిమ్మల్ని అందరికీ నేను కోరేది ఒకటే, తెలంగాణ వచ్చింది కదా, ఇక అయిపోయింది, మనకు పండుగతో ఏం పని అని అనుకోదు. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మన దేశంలో విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగ చేయాలి. అందుకోసమే జాగృతి నుండి మేము ఒక ప్రయత్నం చేసినాం. గత 3-4 సంవత్సరాల కింద దుబాయ్లో బుర్జ్ ఖలీఫా మీద కూడా మొత్తం బతుకమ్మ ఎక్స్పెక్ట్ చేసి దాని మీద జై తెలంగాణ రాసి మన బాబు కేసీఆర్ గారు బొమ్మను దాని మీద వేసి తెచ్చుకున్న తెలంగాణలో పరిపాలన బాగుండాలి. 2 ఏళ్ల కింద ఏమైంది, ఇది పార్టీ మీటింగ్ కాదు నాకు తెలుసు, కానీ 2 ఏళ్ల కింద ఏమైంది, సర్కార్ మారింది. సర్కార్ మారితే మారుతుంది, సర్కార్ ఒకటి ఉంటుంది ఒకటి పోతుంది. సర్కార్ మారితే తల్లి మారుతారు అని ఎక్కడన్నా? ఈ సర్కార్ మారగానే తెలంగాణ తల్లి చేతికి బతుకమ్మని చౌకలు పెట్టింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఖతర్లో జరుగుతున్నటువంటి మహాబతుకమ్మ సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ వచ్చేంత వరకు కూడా మనమే కొట్లాడాలి. మరి మీ అందరికీ తెలుసు మీరు ఇక్కడ ఉండేటటువంటి అవసరాలను మళ్ళీ కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మధ్య కొంచెం అక్కడ పోరాటాలు చేసే పార్టీలో కూడా కొంత ఇబ్బంది అవుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను కేసీఆర్ బిడ్డను, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తెలంగాణ బిడ్డను. న్యాయం ఏంటంటే నేను అనుకున్నా, ధర్మం ఏంటంటే నేను అనుకున్నా. భగవద్గీతలో ఒకటే మాట చెప్తారు, మనోళ్ళైనా మంగోళ్ళైనా న్యాయం దిక్కు నిలబడి కొట్లాడాలి తప్పే
మళ్ళీ